సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రకరకాల లీవ్స్ ఉంటాయి. చైల్డ్ కేర్ లీవ్, మెటర్నిటీ లీవ్, పాటర్నిటీ లీవ్ ఇలాంటివి. అయితే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకమైన లీవ్స్ ఏమైనా ఉంటాయా? దీని మీద పార్లమెంట్‌లో క్వెషన్ వచ్చిందనమాట. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లీవ్ రూల్స్ 1972 ప్రకారం మనకు తెలుసు. ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్‌కి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి కూడా 30 డేస్ ఎర్న్ లీవ్స్ ఉంటాయి. అంటే ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి 15 డేస్ ఎర్న్ లీవ్స్ క్రెడిట్ అవుతాయన్నమాట. దానిలో పర్సనల్ రీజన్స్ చెప్పి మనం లీవ్స్ తీసుకోవచ్చు. దానిలో భాగంగా ఒక ప్రత్యేకమైన కారణం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా మనం ఆ లీవ్‌ని ఉపయోగించుకోవచ్చంట. దీనికి సంబంధించి యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు పార్లమెంట్‌లో చెప్పారన్నమాట. మినిస్టర్ గారు అప్పర్ హౌస్‌లో రాజ్యసభలో ఒక క్వెషన్‌కి ఆన్సర్ చెప్తూ లీవ్ రూల్స్‌లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటిలో ఎర్న్ లీవ్స్ పేరెంట్స్ కూడా అంటే వృద్ధాప్యంలో ఉన్న మన పేరెంట్స్‌ని చూసుకోవడానికి కూడా ఎర్న్ లీవ్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే కేర్ ఆఫ్ ఏజ్డ్ పేరెంట్స్ అని చెప్పి రీజన్ పెట్టుకోవచ్చనమాట. మనకు తెలుసు మనకి క్యాజువల్ లీవ్స్ 8 ఉంటాయి. ఎర్న్ లీవ్స్ 30 ఉంటాయి. తర్వాత హాఫ్ పే లీవ్స్ 20 ఉంటాయి. వీటన్నిటితో పాటు రిస్ట్రిక్టెడ్ హాలిడేస్ 2 ఉంటాయన్నమాట. అండ్ రకరకాల లీవ్స్ ఇవి కాకుండా మెటర్నిటీ లీవ్ అని, చైల్డ్ కేర్ లీవ్ అని, పాటర్నిటీ లీవ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి రకరకాల లీవ్స్ ఉంటాయి. అయితే వీటన్నిటికన్నా ప్రత్యేకంగా ఎర్న్ లీవ్స్ అంటే ఆ లీవ్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అప్ టు 300 ఎర్న్ లీవ్స్ ఎన్‌క్యాష్ కూడా చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా ఎల్డర్లీ పేరెంట్స్‌ని చూసుకోవడానికి కూడా మనం ఎర్న్ లీవ్స్ పెట్టుకోవచ్చంట. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు రాజ్యసభలో క్లారిఫై ఇచ్చారనమాట. మనకు తెలుసు ఏజ్డ్ పేరెంట్స్, ఎల్డర్లీ పేరెంట్స్‌ని చూసుకోవడానికి మనకు ప్రత్యేకంగా టైం కావాల్సొస్తాయి. చాలా మంది వుమెన్ కూడా ఇంట్లో పనులు చేసుకొని ఎల్డర్లీ పేరెంట్స్‌ని గానీ, అత్తమామలను చూసుకొని గానీ గవర్నమెంట్ జాబ్స్‌కి వెళ్తా ఉంటారనమాట. వీళ్ళందరి కోసం ఎర్న్ లీవ్స్‌లో కావాలంటే మనం ఎల్డర్లీ పేరెంట్స్ చూసుకోవడానికి లీవ్ అప్లై చేస్తా అని చెప్పి అప్లై చేసి మరీ లీవ్ తీసుకోవచ్చంట. ఇదొక సదుపాయం అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు చెప్తోంది.